వచ్చినటువంటి రైతులకు అందరికి కూడా స్వాగతం తెలియజేస్తూ మీ అందరూ నిజామాబాద్ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత వర్షం పడ్డ తర్వాత కూడా మా ఆడబిడ్డలు ఇంతమంది, మా అన్న తమ్ముడు, మా పసుపు రైతులు అందరూ కూడా వచ్చి మరి ఇవాళ స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మీ అందరికి కూడా తెలిసిన విషయమే. మరి గత 4-5 నెలలుగా రకరకాల రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామాలలో మరి నేను నిజామాబాద్ చాలా రోజులుగా రాలేకపోయినా, తెలంగాణ తల్లొచ్చి చాలా రోజులుగా నిజామాబాద్ రాలేకపోయినా ఇన్ని రోజుల తర్వాత నిజామాబాద్ రావడం సంతోషం. ఎందుకంటే నిజామాబాద్ అంటే నా గడ్డ. నేను ఎప్పుడు చెప్తా ఒకటే మాట, ఇక్కడి కోడల్ని నేను. రేపు పొద్దున ఏదున్నా ఇక్కడ మట్టిలో కలిసిపోయేటటువంటి వ్యక్తిని కాబట్టి ఎక్కడున్నా తెలంగాణ వ్యాప్తంగా తిరిగినా, భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా నిజామాబాద్ మీదనే మనసు కొట్టుకుంటూ ఉంటుంది. అందుకే ఇవాళ ఈ 4-5 నెలల తర్వాత నిజామాబాద్ రావడం సంతోషంగా ఉంది. కానీ పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి. ఈ నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు కందకుర్తిలో ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి హెగ్డేవార్ పుట్టిన్, ఇంకొక పక్క మానాల అడవుల్లో ఎర్రజెండా ఎత్తుకొని ఎన్కౌంటర్లు జరిగినటువంటి చరిత్ర. ఈ జిల్లాలో ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అందరికీ మద్దతు ఇచ్చిన జిల్లా మన జిల్లా. బీఆర్ఎస్ పార్టీ పెడితే మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గెలిస్తేనే తెలంగాణ ఉద్యమం ఒక ఊపు అందుకుంది. అంటే నిజామాబాద్ జిల్లా అంటే అన్ని ఉద్యమాలకు, అన్ని భావజాలాలకు మరి ముందు ఉన్నటువంటి జిల్లా. అటువంటి నిజామాబాద్ జిల్లాలో మీరందరూ ఆశీర్వదించి దీవించి మీ బిడ్డను కాబట్టి నన్ను పార్లమెంటుకి పంపించారు. మీరు మీ మర్యాద కాపాడే విధంగా అక్కడ కూడా నేను ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకున్నానే నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీని కూడా దీవించి మొత్తం 10కి 10 సీట్లు కూడా మీరు గెలిపించి ఆశీర్వదించారు. ఇవాళ మరి ఉండండి, తొందర ఎందుకు పడుతుంది? హలో హలో ఇంకొక తెలంగాణ తల్లి వచ్చిందా? ఓకే ఓకే.